ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. భారీగా భద్రతా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. వేడుకలు శాంతియుతంగా, సురక్షితంగా జరిగేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఢిల్లీ పోలీసులు, అలాగే కేంద్ర బలగాలు. గత ఏడాది నవంబర్ 10న కారు పేలుడు ఉగ్రదాడి ఘటన తర్వాత జరుగుతున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కావడంతో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎర్రకోట పరిసరాల్లో భద్రత కోసం సుమారు 15,000 మంది పోలీసులు మోహరించారు. ఎర్రకోట లోపల, చుట్టుపక్కల, అలాగే కీలక ప్రదేశాల్లో 1000కి పైగా అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అటు దేశ సరిహద్దులో భారీగా భద్రత కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్లో సెక్యూరిటీని టైట్ చేశారు. ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ సందడి ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు యావత్ భారతావని సిద్ధమైంది. దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల శోభ కనిపిస్తోంది. త్రివర్ణ పతాకాలతో, తిరంగా ర్యాలీలు, ఇటు మువ్వన్నెల జెండాలతో ప్రతి ఒక్కరూ కూడా ఘనంగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట పైన 13వసారి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ జాతీయ జెండాను ఆవిష్కరించబోతున్నారు. కీలక ప్రసంగాన్ని ఈ ఎర్రకోట నుంచి చేయబోతున్నారు. ఈసారి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి 150 ఏళ్ల వందే మాత్రం యువశక్తి ఫర్ వికసిత్ భారత్ 2047 థీమ్తో ఈ వేడుకలు జరుగుతున్నాయి. భారీగా భద్రతా ఏర్పాట్లను చేయడం జరిగింది. పూర్తిగా ఎర్రకోట పరిసరాలని మొత్తాన్ని కూడా ఇటు కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, అలాగే కేంద్ర మంత్రులు, వివిధ దేశాలకు సంబంధించిన ఎంబసీ ప్రతినిధులు, ఎంపీలు, ఈ విధంగా మొత్తం సుమారు 25,000 మంది వరకు కూడా ఈ వేడుకలకు హాజరవుతారని చెప్పి అంచనా చూడొచ్చు. ఎర్రకోట పరిసర ప్రాంతాలు ప్రస్తుతం పోలీసుల పహారా నడుమ సుమారు 15,000 మంది భద్రతా బలగాల ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు భద్రతను కల్పించబోతున్నాయి. ఇదే సిగ్నల్ గత ఏడాది నవంబర్ 10వ తేదీన ఎర్రకోట కారు పేలుడు ఘటనలో 11 మంది చనిపోయారు. ఉమర్ నబీ ఇటు కారు పేలుడు ఘటనకు పాల్పడి అనేక మంది చావుకి, అలాగే గాయాలవడానికి కారకుడయ్యాడు. ఒక కొత్త రకం ఉగ్రవాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. వైట్ కలర్ టెర్రరిజంతో ఇటు ఢిల్లీని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశారు. ఈ నేపథ్యంలో ఈ పేలుడు ఘటన తరువాత అల్ఖైదాకు సంబంధించిన అనుబంధ సంస్థ హస్తం ఉందని చెప్పి కూడా యుఎన్ కౌన్సిల్ నివేదిక వెల్లడించడం జరిగింది. అందులో భాగంగానే ఈసారి భారీగా భద్రతా ఏర్పాట్లను ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో చేయడం జరిగింది. సుమారు 15,000 మందితో ఇటు ఈసారి ఇక్కడికి వచ్చే సందర్శకుల కోసం ఇటు ప్రత్యేక క్లాక్ రూమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. 200 మంది సహాయకులు, ఎన్సీసీ క్యాడెట్స్తో పాటుగా మై భారత్కి సంబంధించిన వాలంటీర్లు వాళ్ళకి సహాయాన్ని అందించేందుకు ఇటు ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో ఇటు హెల్ప్ డెస్క్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు భద్రత అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రస్తుతం ఢిల్లీ ఎర్రకోట పరిసరాలనే ఉన్నాయి. సో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఉగ్రదాడులు జరగవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలు కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించి ఇప్పటికే 19 మంది ఉగ్రవాదుల పోస్టులను కూడా ఢిల్లీ పోలీసులు విడుదల చేయడం జరిగింది. 112 కంట్రోల్ రూమ్కి ఇమ్మీడియట్గా ఎవరి గురించి అన్న సమాచారం తెలిస్తే తెలియపరచాలని చెప్పి సూచించడం జరిగింది. సో ఢిల్లీలో రద్దీ ప్రాంతాలు, కీలక ప్రాంతాలన్నిటి వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. సో ఎంతో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకునేందుకు దేశ రాజధాని ఢిల్లీ అయితే ముస్తాబైంది. ముఖ్యంగా అన్ని ఏర్పాట్లను కూడా ఇటు కేంద్ర రక్షణ శాఖ దీనికి సంబంధించి చేయడం జరిగింది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలో ఎటువంటి అంశాలు ప్రస్తావిస్తారో అన్న అంశానికి సంబంధించి ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కార్పొరేషన్ రమేష్తో గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.